హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. అకల్ బెర్రీ ఫిన్ నవల ఆఖరి భాగంలోకి వెళ్లే ముందు ఇప్పటివరకు జరిగిన కథ క్లుప్తంగా. అకల్ బెర్రీ ఫిన్, టామ్ సాయర్ మంచి ఫ్రెండ్స్. వారిరువురికి దొంగల నుంచి బోలెడు డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బును జడ్జ్ థాచర్ సహాయంతో బ్యాంకులో వడ్డీకి దాస్తారు. హ్యాక్ వాళ్ల నాన్న పచ్చి తాగుబోతు. డబ్బు కోసం ఆశపడతాడు. అది రాదని తెలుసుకొని హ్యాక్ని అందరికీ దూరంగా అడవికి మధ్యగా ఉన్న చిన్న పూరి గుడిసెలో దాస్తాడు. కానీ హ్యాక్ చంపబడినట్లుగా గుర్తులు సృష్టించి అక్కడ నుంచి పారిపోయి జాక్సన్ ద్వీపం చేరుకుంటాడు. అక్కడ జిమ్ అనబడే నీగ్రో బానిస కలుస్తాడు. వీరిరువురు చాలా కాలం సంతోషంగా కాలం గడుపుతారు. తర్వాత జిమ్ను స్వతంత్ర దేశాలకు తప్పించాలని ప్రయత్నిస్తాడు. కానీ ఇద్దరు మోసగాళ్ల చేతిలో మోసపోయి జిమ్ సైలాస్ ఫిలిప్స్కు అమ్మేస్తారు. వాళ్ళు జిమ్ను తప్పించాలని హ్యాక్ బయలుదేరుతాడు. ఇక్కడ వరకైతే విన్నాం కదా. ఇక్కడ నుంచి కథ ముందుకు ఇలా కొనసాగుతుంది. నన్ను చూడగానే ఒక వేట కుక్క మీదకి దూకింది. దాన్ని చూసి ఇంకొకటి, దాన్ని చూసి మరొకటి, ఇలా ఒక నిమిషంలో సుమారు 15 వేట కుక్కలు ముట్టడించాయి. వాటి పుణ్యమా అని అవి మొరగడమే తప్ప కరవలేదు. ఈ గోల విని ఇంట్లో నుంచి ఒక నీగ్రో ఆడమనిషి పరిగెత్తుకు వచ్చింది. ఆమె వెనుక ఆమె పిల్లలుగావును ఒక ఆడపిల్ల, 2 మగపిల్లలు పరిగెత్తుకు వచ్చారు. ఆడమనిషి కుక్కలని అదిలించి కర్రతో బాదడం మొదలెట్టింది. ఒక నిమిషంలో కుక్కలన్నీ కుయ్యోమంటూ చెల్లా చెదరైపోయాయి. మళ్ళీ వెంటనే నా దగ్గరికి తిరిగి వచ్చాయి. ఈసారి స్నేహంగా తోకలాడిస్తూ సమీపించాయి. ఇంతలో ఈ గోలంతా విని ఒక తెల్లజాతి స్త్రీ బయటకి వచ్చింది. 45-50 ఏళ్లుంటాయి. ఆమె వెనక ఆమె పిల్లలు వచ్చారు. ఆమె నన్ను చూడగానే సంతోషం పట్టలేకపోయింది. నువ్వేనా? అమ్మయ్య, ఎలాగైతేనేం వచ్చావు చివరికి. ముక్కు మొహం ఎరుగని కొత్తావిడ నన్నా విధంగా సంబోధించగానే ఏమనాలో తెలియక తెల్లబోయి నేనే వచ్చాను అని గొణిగాను. ఆమె వేట కుక్కల్లాగా మీద కురికి గట్టిగా ఊపిరాడకుండా నన్ను కావలించుకుంది. తరువాత నా మొహం కేసి తేరిపారా చూసింది. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఎన్నాళ్లకి నిన్ను చూశాను. మీ అమ్మలాగా ఉంటావనుకున్నాను. మీ అమ్మ పోలికే లేదే నాయనా? ఏ పోలికైతేనేంలే, ఇన్నాళ్లకి నిన్ను చూశాను. నిన్ను తినేయాలన్నంత బుద్ధి పుడుతుంది. ఇదిగో పిల్లలు, మీ అన్నయ్య టాచ్ వచ్చాడు చూశారా అని బడబడా వాగేసింది ఆవిడ. ఆవిడ వెనక దాక్కుని తొంగి చూస్తున్న పిల్లలు నా కేసి పులుక్కున చూసి మళ్ళీ దాక్కున్నారు. ఆమె నీగ్రో మనిషిని చూసి, లీజా, టామ్కి భోజనం వడ్డించు అని ఆజ్ఞాపించి, అన్నట్టు నువ్వు భోజనం చేశావా ఏమిటి బోటులోనే అని నన్నడిగింది. చేశాను, ఇప్పుడు ఆకలిగా లేదు అని జవాబు చెప్పాను. ఆమె నన్ను చెయ్యి పట్టుకొని లోనికి లాక్కెళ్ళింది. ఒక కుర్చీ మీద నన్ను కూర్చోబెట్టి తను ఒక ముక్కాలి పీట మీద కూర్చుంది. ఇప్పుడు తీరిగ్గా చెప్పు. నీ కోసం 2 రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము. ఇంత ఆలస్యమయ్యిందే? బోటు ఎక్కడన్నా చెడిపోయి ఆగిందా అన్నది. అవునండి అన్నాను. అండి గిండి అంటావేం టామ్ నన్ను? నేను మీ పిన్నిని కాదు, శాలీ పిన్ని అని నీ చేత అనిపించుకోవాలని ఉంది. అయితే బోటు ఎక్కడ ఆగిపోయింది? ఏమీ సమాధానం చెప్పాలో తెలియలేదు. ఎందుకంటే బోటు నది దిగువ నుంచి వస్తుందో ఎగువ నుంచి వస్తుందో ఎలా తెలుస్తుంది నాకు? అలాంటి సమయాల్లో దేవుడి మీద భారం వేసి నోటికొచ్చిందేదో చెప్పడం నాకు అలవాటే. రైట్ అయితే మంచిదే, తప్పితే నిజం చెప్పేస్తాను. ఇలా ఆలోచించి నది దిగువ నుంచి వస్తుండగా బోటు చెడిపోయిందని చెబుదామనుకున్నాను. కానీ నది దిగువ ప్రాంతాలు నాకు కొత్త. అటువైపు ఏ ఏ పట్టణాలున్నాయో కూడా నాకు తెలియదు. బోటు ఎక్కడ ఆగిపోయిందని చెప్పను. చివరికో ఉపాయం తట్టింది. అది కాదు పిన్ని, బోటు చెడిపోవడమంటే చెడిపోలేదు, పొగమంచులో చిక్కుబడి ఆలస్యమయ్యింది అన్నాను. పొగమంచులోనే? అమ్మో, ఎవరికీ అపాయం జరగలేదు కదా? లేదు. అయితే నువ్వు బోటు రేవు నుంచేగా వచ్చావు. దోవలో సైలాస్ బాబయ్య కనిపించలేదా? నీకోసం రేవుకు వెళ్ళారే ఆయన కూడా. నాకెవరూ కనిపించలేదు శాలీ పిన్ని. మా బోటు తెల్లవారకట్లా వచ్చి ఆగింది. నేను నా సామాను అక్కడే ఒక చోట పెట్టి ఊరంతా చూసి నెమ్మదిగా ఇప్పుడు వస్తున్నాను. అందుచేత బాబాయ్ నాకు కనిపించలేదు. సామాన్ ఎవరికి అప్పగించావు? ఎవరికీ అప్పగించలేదు. అరే, ఎవరన్నా ఎత్తుకుపోతే? ఎవరికి కనబడని చోట దాచాను. సరే, ఇవన్నీ ఎందుకు గాని అక్కడి సంగతులన్నీ చెప్పు. మీ ఊళ్ళో అంతా బాగున్నారా?
అక్కయ్య కులాసాగా ఉందా? నాతో ఏమన్నా చెప్పమందా? చచ్చాననుకున్నాను. నేనెవరో నాకే తెలియదాయే. మా ఊరేదో, మా ఊళ్ళో ఎవరున్నారో, అక్కయ్య అంటే ఎవరో, ఆవిడ కులాసాగా ఉందో లేదో ఎలా తెలుస్తుంది? ఇంతవరకు బుకాయించుకొచ్చాను కానీ ఇప్పుడు ఇరుకున పడ్డాను. శ్రీమతి సైలాస్ ఫిలిప్స్ నన్ను ఆ ప్రశ్నలతో ఒక మూలకు నెట్టివేసి ఉక్కిరి బిక్కిరి చేసినట్లయింది. నిజం చెప్పేద్దామనుకున్నాను. ఆవిడ అనుకుంటున్న అబ్బాయిని కానని చెప్పేద్దామని నోరు తెరిచాను. అదృష్టవశాత్తు ఆమె నా నోరు మూసి, హుష్, మాట్లాడకు, సైలాస్ బాబయ్య వస్తున్నారు, ఈ మంచం కింద దాక్కో, నే చెప్పేదాకా కదలకు, పిల్లలు మీరెవ్వరూ చెప్పకండి, టామ్ అన్నయ్య వచ్చినట్టు. మంచం కింద దూరాను మాట్లాడకుండా. ఇంతలో బూట్ల చప్పుడు వినిపించింది. మంచం పక్కగా ఎవరో ఒక ఆయన వచ్చి నించున్నాడు. వచ్చాడా అని అడిగిందామె. రాలేదు అన్నాడు ఆమె భర్త. రాలేదు? ఏమయ్యాడు మరి? ఏమో మరి. రోడ్డు మీద వెతికాను, రేవులో వెతికాను, కనిపించలేదు. ఏమవుతాడు? నాకేమిటో గాబారాగా ఉందండి. పాపం పసివాడు. ఈ కొత్త చోట దారి తప్పి ఎటుపోయాడో, లేక అసలు అతగాడి బోటుకేమన్నా అపాయం వచ్చిందో ఏమిటో అని కంగారుగా అంది శ్రీమతి ఫిలిప్స్. అబ్బా, నన్నూరికే గాబారా పెట్టకు, అసలు నాకే మతిపోతుంది. ఏమయ్యాడోనని విసుక్కున్నాడు ఫిలిప్స్. అయ్యో అయ్యో, ఏమయ్యాడు నా చిట్టిబాబు అని కంట నీరెట్టుకుందామె. గోల చెయ్యకే, మళ్ళీ వాకబు చేస్తాను. అదుగో అటు చూడండి, ఎవరో వస్తున్నారు రోడ్డు మీద. ఫిలిప్స్ ఒక్క గంతేసి గుమ్మం వద్దకు వెళ్ళాడు చూడ్టానికి. ఈలోగా ఆయన భార్య నన్ను మంచం కింద నుంచి ఇవతలకి లాగి ఆయన వెనక నుంచోబెట్టింది. ఫిలిప్స్ నన్ను చూసి తెల్లబోయాడు. ఆమె పకపకా నవ్వి, ఎవరో చూడండి అంది. ఎవరు? చెప్పుకోండి, తెలియటం లేదు. ఇంతేనా మరి? మన టామ్ సాయర్ అండి అంది. హఠాత్తుగా నాకు మూర్ఛ వచ్చినట్టయింది. బుర్ర గిర్రున తిరిగింది. కానీ నిలదొక్కున్నాను. వీళ్ళు టామ్ సాయర్ బంధువులని ఇప్పటికి తెలిసింది. ప్రాణాలు లేచి వచ్చాయి. ఇప్పుడు ఏ ప్రశ్నకైనా సమాధానం ఖచ్చితంగా చెప్పగలను. వాళ్ల ప్రశ్నలతో చెడుగుడు ఆడగలను. ఫిలిప్స్ నా కరస్పర్శ చేసి భుజం మీద తట్టాడు. మొగుడు పెళ్ళాలిద్దరూ ప్రశ్నల వర్షం కురిపించారు. సిడ్, మేరీ, పోలి, పెద్దమ్మ అందర్నీ గూర్చి టకటకా సమాచారం చెప్పేశాను. నేను టామ్ సాయర్నని తెలిసినందుకు సంతోషంగానే ఉంది. కానీ మరో వంక వీళ్ళు టామ్ సాయర్ కోసం ఎదురు చూస్తున్నారు గదా. నిజంగా టామ్ సాయర్ ఇప్పుడు ఊడిపడతాడేమో, అప్పుడేం చెయ్యాలి అని ఆందోళన పుట్టింది. టామ్ సాయర్ ఈ ఇంటికి రాకముందే తోవ కాయాలి. అతనితో నా ఇబ్బంది చెప్పుకొని అది దాటే ఉపాయం ఆలోచించమనాలి అనుకున్నాను. నా సామాను రేవులో ఉంది గనుక వెళ్ళి తీసుకువస్తానని ఆ దంపతులతో చెప్పాను. ఫిలిప్స్ గారు తను కూడా వస్తానన్నాడు. అక్కర్లేదు, నేను తెచ్చుకోగలను అని చెప్పి ఫిలిప్స్ గారి గుర్రబండి ఎక్కి బయలుదేరాను. రేవుకు దూరంగా వెళ్లేసరికి ఎదురుగా ఇంకో గుర్రబండి వస్తోంది. అందులో నిజంగా టామ్ సాయర్ ఉన్నాడు. బండి దగ్గరికి రాగానే ఉల్టాన్ అన్నాను. బండివాడు బండి ఆపాడు. టామ్ నన్ను చూసి నిర్ఘాంతపోయి కష్టం మీద 2 గుటకలు మింగాడు. నీకెప్పుడూ ఏ అపకారమూ చెయ్యలేదు, నా వెంట ఎందుకు పడతావ్ అని గజగజ వణుకుతూ అన్నాడు. నన్ను గుర్తుపట్టలేదా టామ్ అన్నాను. నువ్వు హ్యాక్ఫిన్ దెయ్యానివి కదూ? కాదు, దగ్గరికి వచ్చి నన్ను ముట్టుకుని చూడు, నేను బతికే ఉన్నాను. నువ్వొకసారి చచ్చిపోలేదు? లేదు, చచ్చిపోయినట్టు దొంగ గుర్తులు పెట్టి మా నాన్న పీడ తప్పించుకునేందుకు పారిపోయి వచ్చాను. టామ్ దగ్గరికి వచ్చి నన్ను ముట్టుకొని చూసి నేను బతికే ఉన్నానని సంతృప్తి పడ్డాడు. నన్ను మళ్ళీ ఈ దూరదేశంలో కలుసుకోగలిగినందుకు సంతోషపడ్డాడు. నా కథంతా చెప్పమన్నాడు. తరువాత సావకాశంగా చెబుతాను. ముందొకసారి పక్కకి రమ్మన్నాను. రహస్యంగా నా పరిస్థితి అంతా వివరించాను. వాళ్ల శాలీ పిన్నిగారింటికి వెళ్ళానని, వాళ్ళు నన్ను టామ్ సాయర్ అని అనుకుంటున్నారని, కనుక ఈ గండం దాటేందుకు ఏదో ఉపాయం ఆలోచించమని కోరాను. 1 నిమిషం సేపు ఆలోచించి అన్నాడు. ఆల్ రైట్, నా ట్రంకు పెట్టా నీ బండిలో పెట్టుకో, ఇంటికి వెళ్ళు. నేను కొంచెం అటూ ఇటూ తిరిగి కాసేపటికి వస్తాను. ఆ తరువాతేం జరుగుతుందో నువ్వే చూస్తావు. ఇంకోటున్నది టామ్, అది నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు. నాకొక నీగ్రో స్నేహితుడున్నాడు. అతన్ని బానిసతనంలో నుంచి దొంగిలించాలనుకుంటున్నాను. అతని పేరు జిమ్, మిస్ వాట్సన్ గారి జిమ్. నీకు తెలుసుగా? అరే జిమ్, జిమ్, నువ్వు చెప్పేది నాకు తెలుసు. నీగ్రోని దొంగిలించడం నీచం, పాపం అని అంటావు. అయితేనేం, ఎంత నీచమైనా పాపమైనా చేద్దామనుకుంటున్నాను. నేను పుణ్యాత్ముణ్ణి కానని, నీచుడినని నాకు తెలుసు. అందుకనే నీగ్రో బానిసని తప్పించాలని ప్రయత్నిస్తున్నాను. నువ్వీ విషయంలో కలగజేసుకోనని మాటిస్తావా?
హ్యాక్, నేను కూడా ఇందులో నీకు సహాయం చేస్తాను అన్నాడు టామ్. నేను నిర్ఘాంతపోయాను. టామ్ కూడా నాలాగా ఇంత నీచంగా ప్రవర్తిస్తాడనుకోలేదు. టామ్పై నాకంతవరకు ఉన్న గౌరవం తొలగిపోయింది. టామ్ సాయర్ లాంటి పెద్ద మనిషి కూడా నీగ్రోలని దొంగిలించడానికి ప్రయత్నిస్తాడా? టామ్, నువ్వు వేళాకోళం ఆడుతున్నావా అన్నాను. వేళాకోళం కాదు, నిజంగానే. సరే అయితే నీ ఇష్టం. పారిపోయిన నీగ్రో సంగతి ఎవరన్నా ఎత్తితే నీకేమీ తెలియదని, నాకేమీ తెలియదని జ్ఞాపకముంచుకో. నేను టామ్ ట్రంకు పెట్టె తీసుకుని ఇంటికి తిరిగి వెళ్ళాను. ఒక అరగంట తరువాత టామ్ వచ్చాడు. అతన్ని గేటు దగ్గర ఉండగానే శ్రీమతి ఫిలిప్స్ చూసింది. ఎవరో కొత్తబ్బాయి వస్తున్నాడే, లీజా, ఇంకో ప్లేట్లో కూడా పెట్టు అని నీగ్రో పని మనిషికి ఆజ్ఞాపించింది. టామ్ సాయర్ గేటు తలుపులు తెరుచుకుని దర్జాగా ఠీవీగా లోపలికి ప్రవేశించాడు. టామ్ తరహా నాకు బాగా తెలుసు. ఎంత కొత్త చోటైనా సరే, ఎంత ఇబ్బందిలో ఉన్నా సరే ధైర్యంగా నిబ్బరంగా ప్రవర్తిస్తాడు. చస్తే ఎవడికి లొంగడు. గుమ్మంలోకి రాగానే టోపీ తీసి మర్యాదగా వంగి సైలాస్ ఫిలిప్స్ను చూసి, మీరేనా ఆర్చిబాల్డ్ నికాల్స్ అన్నాడు. కాదు నాయనా, నికాల్స్ గారిల్లు ఈ ఊళ్ళో కాదు, ఇక్కడికి 3 మైళ్ళ దూరం ఉంది. లోపలికి రా. అరెరే, బండివాడు ఈ ఇల్లేనని చెప్పాడే, వెళ్ళి వస్తా. వెళ్ళవచ్చునులే నాయనా, భోజనం చేసి పోదువు గాని అని ఫిలిప్స్ ఆదరంగా ఆహ్వానించాడు. మీకు శ్రమ కలిగించడం నాకిష్టం లేదు. 3 మైళ్ళు ఎంతలోకి నడుస్తాను, వెళ్ళి వస్తా. వద్దు వద్దు నాయనా, నీకు కూడా భోజనం వడ్డించాం అన్నది శ్రీమతి ఫిలిప్స్. టామ్ సాయర్ ఇంకొంచెం సేపు బతిమాలించుకొని లోపలికి వచ్చాడు. తను ఒహియో రాష్ట్రం నుంచి వస్తున్నానని, తన పేరు విలియం థామ్సన్ అని చెప్పాడు. భోజనాల బల్ల దగ్గర కూర్చున్నంతసేపు పోసుకోలు కబుర్లు కల్పించి తెగవాగాడు. కబుర్లు చెప్పటంలో అతను మొనగాడు. కానీ ఆ కబుర్లు నన్ను ఇరుకు నుంచి ఎలా రక్షిస్తాయో, టామ్ ఏం పన్నాగం పన్నుతున్నాడో నాకెంతకీ అర్థం కాలేదు. టామ్ కుర్చీలో నుంచి లేచి వెనక ముందు చూడకుండా ఎదురుగా కూర్చొని ఉన్న శాలీ పిన్ని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. మళ్ళీ వెనక్కి వచ్చి కుర్చీ కూర్చున్నాడు. శాలీ పిన్నికి భలే కోపం వచ్చింది. ముఖం ఎర్రబడింది. ఏమిటి నీ ఉద్దేశం అడిగింది టామ్ని. నేనెవరనుకున్నావు ముద్దు పెట్టుకోవడానికి అంది. ముద్దు పెట్టుకుంటే సంతోషిస్తారనుకున్నానండి అన్నాడు టామ్. నీకేమన్నా మతిపోయిందా? నేను సంతోషిస్తానని ఎందుకనుకున్నావు? వాళ్ళంతా చెప్పారండి. ఎవరాళ్ళంతా? అందరూ చెప్పారండి. వాళ్ళకి పేర్లు లేవా? ఎవరు అందరూ అంటే? టామ్ లేచి నుంచున్నాడు. దీనంగా మొహం పెట్టాడు. అంతా మిమ్మల్ని ముద్దు పెట్టుకోమన్నారండి. ముద్దు పెట్టుకుంటే మీరు సంతోషిస్తారని కూడా చెప్పారు. వాళ్ళు చెప్పబట్టి ముద్దు పెట్టుకున్నాను. బుద్ధి పొరపాటయ్యింది. ఇంకెప్పుడు ముద్దు పెట్టుకోను. మీరు పెట్టుకోమనేదాకా. నేననేదాకానా? నిజంగా నీకు మతిపోయింది. నేనెవరినో నీకు తెలియదు. నువ్వెవరో నాకు తెలియదు. నిన్ను ముద్దు పెట్టుకోమని ఎందుకంటాను? టామ్ ఇంకా బుక్కమొహం పెట్టాడు. ఒక్కసారి హాల్లో అందరికేసి చూశాడు. అందరూ అతని వంక ఆశ్చర్యంగా చూస్తున్నారు. పిచ్చివాడేమోనని. టామ్ నా వంక చూసి, టామ్, నువ్వు చెప్పలేదు శాలీ పిన్ని నన్ను చూడగానే లేచి కావలించుకొని సిట్ సాయర్ అంటుందని అన్నాడు. అరే సిట్, నువ్వేనా? ఓరి దొంగ, ఎంత నాటకమాడావు! మమ్మల్నందరినీ ఏడిపించాలనుకున్నావా అని శాలీ పిన్ని టామ్ని పట్టుకుని కావలించుకొని ముద్దులు కురిపించింది. సిట్ సాయర్ టామ్ సాయర్ తమ్ముడు. సిడ్, నువ్వు వస్తావనుకోలేదు. టామ్ ఒక్కడే వస్తున్నాడని పోలి అక్కయ్య రాసింది. అవును, మొదట్లో టామ్ ఒక్కడే బయలుదేరాడు. నన్ను కూడా పంపించమని పెద్దమ్మని బతిమిలాడాను. చివరికి పంపించడానికి ఆమె ఒప్పుకుంది. మేమిద్దరం కలిసే వచ్చాము. మిమ్మల్ని కాసేపు తమాషా చేయాలని టామ్ను ముందు పంపించి తరువాత నేను వచ్చాను అన్నాడు టామ్. ఆ రాత్రి భోజనాల సమయం వరకు జిమ్ ప్రస్తావన ఎవ్వరూ తీసుకురాలేదు. మా అంతట మేమే సైలాస్ గారిని అడిగితే అనుమానిస్తాడని అడగలేదు. రాత్రి భోజనాల దగ్గర శాలీ పిన్ని కొడుకులలో ఒకడు తండ్రిని అడిగాడు. నాన్న, ఇవాళ మన ఊళ్ళో సింహగర్జన నాటకం వేస్తున్నారట. మేము వెళ్ళొద్దు? నాటకం లేదు, గీటకం లేదు. వాళ్ళెవరో దొంగ వెధవలట. మోసం చేసి డబ్బు వసూలు చేయటమే గాని నాటకం వెయ్యరట. అసలు ఇవాళ వాళ్ళని పట్టుకు తన్నాలని ఊళ్ళో వాళ్ళంతా ప్లాన్ వేశారు అన్నాడు సైలాఫ్ ఫిలిప్స్. ఈ మాటలు విని మా దొంగ జమీందారు దొంగ డాఫిన్ పని ఇవాల్టితో ఆఖరనుకున్నాను. వాళ్ళు దొంగ వెధవలన్నమాట నిజమే, కానీ వాళ్ల మీద నాకెటువంటి కోపమూ లేదు.
వాళ్ళనెలాగైనా రక్షించాలనుకున్నాను. ఆ రాత్రి అంతా పడుకున్నాక టామ్ని లేపి కిటికీ గుండా దూకి రోడ్డు మీదకి వచ్చాము. జమీందారును డాఫిన్ను ముందే రానున్న అపాయాన్ని గూర్చి హెచ్చరించాలని నా ఉద్దేశం. మేము సగం దూరం వెళ్ళామో లేదో పెద్ద గుంపు ఎదురైంది. గుంపు మధ్యలో జమీందారు డాఫిన్ ఉన్నారు. ఒంటి నిండా సున్నపు బొట్లు, తలకి ఈకల కిరీటం పెట్టి గాడిద లెక్కించి ఊరేగిస్తున్నారు. మధ్య మధ్య చురకలు తగిలిస్తున్నారు. వాళ్ల దుస్థితికెంతో విచారం కలిగింది. మనుషులు ఒకరినొకరు ఎందుకంత క్రూరంగా హింసించుకుంటారో నాకు అర్థం కాలేదు. ఆ ఇద్దరు మోసగాళ్లని గూర్చి, వారి సింహగర్జన నాటకాన్ని గూర్చి టామ్కి చెప్పాను. నా ప్రయాణం, నాకు కలిగిన విచిత్ర అనుభవాలు కూడా కొంతవరకు చెప్పాను. టామ్, నేను మా ఊరి నుంచి పారిపోయాక నేను కూనీ చేయబడ్డానని అంతా ఎలా నమ్మింది? జిమ్ పారిపోయినప్పుడు ఊళ్ళో ఎంత అలజడి రేగింది చెప్పాడు. మా నాన్న ఎక్కడికో వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రాలేదని కూడా చెప్పాడు. తరువాత మేము ఇంటికి వచ్చేశాము. దోవ పొడుగునా ఆలోచిస్తూనే ఉన్నాం. చటుక్కున టామ్ అన్నాడు, హ్యాక్, మన తెలివితేటలు తగలబడేట్టు ఉన్నాయి. జిమ్ ఎక్కడున్నాడో తెలుసా? మా బాబాయి ఇంట్లోనే. నిజంగా? ఆ ఇంటి వెనకాల దూరంగా పశువుల దొడ్డి లేదు, అందులో తప్పకుండా ఉంటాడు. ఎందుకంటే మధ్యాహ్నం మన భోజనాలు చేస్తున్నప్పుడు ఒక నీగ్రో నౌకర్ పళ్ళెంలో భోజనం పెట్టుకొని మా బాబాయి దగ్గర తాళం చెవి తీసుకొని ఆ దొడ్డి వైపు వెళ్ళాడు. వెడితే ఆ భోజనం జిమ్ కోసమే అయి ఉంటుంది. ఆ దొడ్లో ఏదన్నా గదిలో జిమ్ని బందీ చేసి ఉంటారు. అందుకే తాళం చెవి కూడా పట్టుకెళ్ళాడు నీగ్రో అన్నాడు టామ్. నిజంగా తెలివితేటలంటే టామ్వే. అంత చిన్న కుర్రాడికి అంత మంచి బుర్ర ఉండడం ఆశ్చర్యం. టామ్ సాయర్కున్న తెలివితేటలే నాకుంటే నాకు మహారాజు పదవి కూడా అక్కర్లేదు. ఇట్టే కనిపెట్టేశాడు జిమ్ ఎక్కడుంది. జిమ్ను విడిపించేందుకు మంచి ప్లాన్ ఆలోచించమన్నాడు నన్ను టామ్. తను కూడా ఒక ప్లాన్ ఆలోచిస్తానన్నాడు. 2 నిమిషాలాగి ఆలోచించావా అన్నాడు. ఓ అన్నాను. చెప్పమన్నాడు. గొడ్లదొడ్డిలో ఉన్నది జిమ్ అవునో కాదో తేలిగ్గా కనిపెట్టగలం. బాగా చీకటిగా ఉన్న రాత్రివేళ నా పడవను మన ఇంటికి సమీపంగా ఉన్న రేవులో నిలిపి ఉంచుదాం. మీ బాబాయి నిద్రపోయాక ఆయన దగ్గర నుంచి తాళం చెవి కొట్టేసి దొడ్డి తలుపు తెరిచి జిమ్ని విడిపిద్దాం. తరువాత పడవలో ప్రయాణం చేస్తూ స్వేచ్ఛా రాష్ట్రాలకి పోదాం. బావుందా ఈ ప్లాను? బాగానే ఉంది గాని చాలా సులభంగా ఉంది నీ ప్లాను. పాలు తాగే పిల్లాడు కూడా ఇట్టే చేసేయగలడు. ప్లాను అంటే ఎంతో అసాధ్యమైనదిగా ఉండాలి. ఎంతో కష్టమైతే అంత గొప్ప, అంత అందం. నీ ప్లాను మంచినీళ్లు తాగినంత తేలిగ్గా ఉంది అని టామ్ సాయర్ తాను ఆలోచించిన ప్లాన్ చెప్పాడు. నిజానికి ఆ ప్లాన్ భలే అద్భుతంగా ఉంది. నా ప్లాను కంటే 15 రెట్లు కష్టంగా ఉంది. పైగా నా ప్లానుతో జిమ్ ఎంత స్వేచ్ఛ పొందుతాడో టామ్ వేసిన ప్లాన్తో కూడా అంతే స్వేచ్ఛ పొందుతాడు. అందుచేత నేను తక్షణం టామ్ సాయర్ ప్లాన్కు ఒప్పుకున్నాను. కానీ అతడు ఆ ప్లాన్ను చివరిదాకా అలా ఉండనిస్తాడని నాకు నమ్మకం లేదు. క్షణక్షణానికి మార్చేస్తూ ఉంటాడని నాకు తెలుసు. నాకు అన్నిటికంటే ఆశ్చర్యం కలిగించిందేమిటంటే టామ్ సాయర్ కూడా నా అంత నీచంగా ప్రవర్తించాలనుకోవడం. టామ్ సాయర్ గౌరవమైన కుటుంబంలో పుట్టినవాడు. పెద్దవాళ్ల భయభక్తుల కింద పెరిగినవాడు. అతడు కూడా నీగ్రో బానిసను దొంగిలించడానికి ప్రయత్నించడం నాకు విపరీతంగా తోచింది. నేనతనికి ఈ విషయంలో జోక్యం కలిగించుకోవద్దని సలహా ఇద్దామనుకున్నాను. కానీ అతడు నా నోరు మూసి అన్నాడు, యాక్, నువ్వు నాకు సలహాలు ఇవ్వక్కర్లేదు. నేనేం చేస్తున్నానో నాకు తెలియదంటావా? కానీ నీగ్రోను రక్షిస్తానని చెప్పానా లేదా? చెప్పావు. ఇంకేం మరి? ఒకసారి మాటిచ్చాక తిరిగి పోతాననుకున్నావా? టామ్తో ఇక వాదించి లాభం లేదు. అతని తరహా అంతే. ఒక పని చేస్తానంటే ఎలాగో చేసి తీరతాడు, కానీ మధ్యలో మానేయడు. మర్నాడు ప్రొద్దున్నే లేచి నీగ్రో నౌకర్లుండే గుడిసెల వద్దకు వెళ్ళాము. నీగ్రోలు అప్పుడే చద్దిమూటలు కట్టుకొని పొలాలకి బయలుదేరుతున్నారు. కిందటి రోజు జిమ్ కోసం భోజనపు పళ్ళెం తీసుకుని వెళ్ళిన నీగ్రో మళ్ళీ తాళం చెవి తీసుకుని పశువుల దొడ్డివైపు వెడుతున్నాడు. అతడిని మంచి చేసుకోవాలని చెప్పి పలకరించాము. ఎవరూ పలకరించే దిక్కులేక గోడు గోడు మంటున్నాడల్లే ఉంది. ఆ నీగ్రో మేము పలకరించేసరికి అదే పనిగా వాగడం సాగించాడు. తన్ను కామినీ పిశాచులు రాత్రిళ్ళు బాధ పెడుతున్నాయని, తన చేత అడ్డమైన పనులు చేయిస్తున్నాయని, రకరకాల చప్పుళ్ళు చేస్తున్నాయని, ఎన్ని మంత్రాలు వేసినా అవి వదిలిపోవటం లేదని చెప్పాడు.
టామ్ అతన్ని మధ్యలో ఆపి, ఈ భోజనం ఎవరికి తీసుకెడుతున్నావు అని అడిగాడు. నీగ్రో కులాసాగా నవ్వాడు. అటూ ఇటూ చూసి మెల్లిగా, నాతో రండి చూపిస్తాను అన్నాడు. టామ్ పదమన్నాడు. నీగ్రో దారి తీశాడు. పశువుల దొడ్డి గేటు తీసి దొడ్లో ఒక పక్కగా ఉన్న గది వద్దకు తీసుకెళ్లాడు. గది తాళం తీశాడు. కటిక చీకటిగా ఉంది. మొదట ఎవ్వరూ కనబడలేదు మాకు. కొంతసేపటికి జిమ్ కనిపించాడు. నాకేసి టామ్ కేసి నోరు తెరుచుకొని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అరే హ్యాక్ గారు, ఎలా వచ్చారిక్కడికి? అరే టామ్ సాయర్ గారు కూడా ఉన్నారే అన్నాడు జిమ్. జిమ్ మాటలు వినగానే గది బయట నించున్న నీగ్రో గబాల్న లోపలికొచ్చి, అతను మిమ్మల్ని ఎలా ఎరుగునండి సార్ అని అడిగాడు. నేను మా రహస్యం బయటపడుతుందని గాబరా పడిపోయాను. కానీ టామ్ నీగ్రో కేసి ఎగాదిగా చూసి, ఎవరిని ఎవరెరుగుదురంటావ్ అని ప్రశ్న వేశాడు. ఇతడు పారిపోయిన నీగ్రో కదండి, మిమ్మల్ని ఎరిగినట్టుగా ఏదో అంటున్నాడే అన్నాడు నీగ్రో. అతడేమీ అనలేదు. అనకపోవడమేమిటి సార్, ఇప్పుడే కదూ మిమ్మల్ని పేర్లు పెట్టి పిలిచాడు. ఎప్పుడు పిలిచాడు? ఏం పేర్లు పెట్టి పిలిచాడు? అసలు అతనెవరు, మేమెవరం అని జిమ్ కేసి తిరిగి, ఇదిగో అబ్బాయ్, నువ్వు మమ్మల్ని ఇప్పుడు పిలిచావా అని టామ్ అడిగాడు. జిమ్ మా ప్లాన్ గ్రహించాడు. వెంటనే, అబ్బే లేదండి అన్నాడు. నువ్వు మమ్మల్ని ఎరుగుదువా అని టామ్ అడిగాడు. జిమ్ ఎరగనన్నాడు. టామ్ నీగ్రోని పట్టుకొని డబాయించాడు. విన్నావా, అతడు మమ్మల్ని ఎరుగడు, మేమతన్ని ఎరుగం. అతడు మమ్మల్ని ఎలా పిలుస్తాడనుకున్నావు? నీగ్రో తెల్లబోయి అన్నాడు. కాదు సార్, అతడు మిమ్మల్ని పలకరించినట్టు నిజంగా వినబడిందండి. ఇదంతా కామిని పిశాచాల పనేనండి. మాటిమాటికి నన్ను పట్టుకొని గాడిదని చేసి ఏడిపిస్తున్నాయండి. సార్, ఈ సంగతి మీ బాబాయి గారితో చెప్పకండి, కేకలేస్తారు. మీ బాబాయి గారికి కామిని పిశాచాల మీద నమ్మకం లేదండి. టామ్ ఆ నీగ్రోకు 10 సెంట్ల నాణ్యం ఇచ్చి కామిని పిశాచాలు పట్టుకోకుండా ఉండేందుకు మంచి తాయెత్తు కొనుక్కోమన్నాడు. డబ్బు చూడగానే నీగ్రోకు కళ్ళు మెరిశాయి. నాణాన్ని వెలుగులోకి తీసుకుపోయి వెండిదో సత్తుదో పరీక్షించాడు. కొరికి చూశాడు. ఈలోగా టామ్ జిమ్తో మెల్లిగా, జిమ్, నువ్వు మమ్మల్ని ఎరిగినట్టు కనిపించకు, గమ్మున ఊరుకో, నిన్ను రక్షించడానికి ప్రయత్నిస్తున్నాం. రాత్రిళ్ళేమైనా తవ్వుతున్నట్టు చప్పుడు వినిపిస్తే భయపడి కేకలు వెయ్యకు అని చెప్పాడు. జిమ్ సంతోషంతో టామ్ చేతులు పట్టుకున్నాడు. ఇంతలో నీగ్రో మళ్ళీ లోపలికి రావడం చూసి జిమ్ వెనక్కి తగ్గాడు. మేము బయటకి వచ్చేశాం. తరువాత నేను టామ్ నది ఒడ్డుకు పోయి జిమ్ని రక్షించే మార్గాలు మళ్ళీ ఆలోచించసాగాము. నేనెన్ని ఉపాయాలు సూచించినా టామ్ అన్నిటినీ తోసివేశాడు. నేను చెప్పిన ఉపాయాలన్నీ తేలిగ్గా ఉన్నాయని, వాటిని ఎవడు పడితే వాడే చెయ్యగలడని అన్నాడు. కొంతసేపు ఆలోచించి ఇలా అన్నాడు. ముందు మనమెక రంపం సంపాదించాలి. ఎందుకు? జిమ్ కాలు కోసేసేందుకు. జిమ్ కాలు కొయ్యడానికి అని ఆశ్చర్యపోయాను. అవును, జిమ్ కాలికి 10 అడుగుల ఇనుప గొలుసు తగిలించి ఒక మంచానికి కట్టివేశారు. కాలు కోసేయనిదే గొలుసు ఎలా వస్తుంది? గొలుసు తేలిగ్గా ఊడదీయొచ్చు, దానికోసం కాలు కోసేయక్కర్లేదు. యాక్, నీకీ విషయాలు బొత్తిగా తెలియవు. నేను బోలెడు పుస్తకాలు చదివాను. కొన్ని పుస్తకాల్లో ఖైదీలు గొలుసు ఊడి రాకపోతే కాలో చెయ్యో తెగగొట్టుకున్నట్టు రాసి ఉంది. మనం కూడా అలా చెయ్యాల్సిందే. మన ఇష్టం వచ్చినట్టు చేసేట్టయితే ఈ పుస్తకాలన్నీ ఎందుకు? నేను మాట్లాడలేదు. ఎంత ఆలోచించినా జిమ్ కాలు తెగగొట్టవలసిన అవసరం కనబడలేదు. చివరికి టామ్ సాయరే అన్నాడు. లేదనుకుంటాను. ఏమిటి లేదు అని అడిగాను. జిమ్ కాలు తెగ్గొట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే జిమ్ ఒప్పుకోకపోవచ్చు, కానీ అతనికొక తాడు నిచ్చెన అవసరమనుకుంటాను. ఎందుకు? అబ్బా, ప్రతి దానికి ఎందుకంటావేం హ్యాక్? ప్రతి ఖైదీ దగ్గర ఒక తాడు నిచ్చెన ఉండి తీరుతుంది. తాడు నిచ్చెన సహాయంతో కోటగోడ నుంచి బయటకి దిగి పారిపోవాలి. పుస్తకాల్లో అలాగే చేస్తారు. కానీ ఇక్కడ కోటగోడ ఏం లేదుగా. కిటికీ ఊచలు విరగ్గొట్టి తేలిగ్గా ఇవతలకి రావచ్చు. హ్యాక్, నువ్వంతసేపు తేలిక పద్ధతులే ఆలోచిస్తావు. ఒకవేళ కిటికీలో నుంచి జిమ్ యువతలకొచ్చినా తాడు నిచ్చెన అతని దగ్గర ఉండి తీరాలి. వాడికి మంచి నిచ్చెన తయారు చేసి ఇవ్వడం మన కర్తవ్యం, తెలిసిందా? మొత్తానికి ఎలాగైతేనేం మా వ్యూహం సిద్ధమైంది. 3 వారాలు గడిచేసరికల్లా జిమ్ను వీరోచితంగా ఖైదు నుంచి తప్పించడానికి కావలసిన సరంజామా అంతా రెడీ చేశాము. ప్రతిరోజు రాత్రివేళ అంతా నిద్రపోయాక నేను టామ్ జిమ్ ఖైదు వద్దకు పోయి
వెనకవైపు గోడ అడుగు నుంచి సొరంగం తవ్వేవాళ్లం. కొన్ని రోజులకు సొరంగం సిద్ధమైంది. అది ఎవ్వరికీ కనిపించకుండా ఆకులు కొమ్ములు కప్పేవాళ్లం. రాత్రుళ్ళు సొరంగం గుండా లోపలికి పోయి జిమ్తో మాట్లాడేవాళ్లం. ఈలోగా సైలాస్ ఫిలిప్స్ 2-3 సార్లు న్యూ ఆర్లియాన్స్ పట్టణం పేపర్లలో జిమ్ని గుర్చి ప్రకటించాడు. జిమ్ అనే పారిపోయిన నీగ్రో తన వద్ద ఉన్నాడని, యజమాని ఎవరైతే వారు వచ్చి బహుమతి డబ్బు చెల్లించి తీసుకుపోవచ్చునని ప్రకటించాడు. కానీ ఎవరూ రాలేదు. తరువాత సెయింట్ లూయి పట్టణం పేపర్లో ప్రకటిస్తానన్నాడు. సెయింట్ లూయి పేరు వినగానే నాకు ఆరు పుట్టింది. సెయింట్ లూయి పేపర్లో జిమ్ని గురించి ప్రకటన పడితే అది తప్పకుండా మిస్ వాట్సన్కు తెలుస్తుంది. తెలిస్తే వెంటనే వచ్చి జిమ్ని పట్టుకుపోతుంది. కనుక ఈలోగానే జిమ్ని విడిపించాలని టామ్ని తొందర చేశాను. అతడు కాసేపు ఆలోచించి ఆకాశరామన్న ఉత్తరాలు రాయాలన్నాడు. ఏమిటవి అని అడిగాను. ఆకాశరామన్న ఉత్తరాలు ప్రతి పుస్తకంలోనూ ఉంటాయి. ఏదో అపాయం జరగబోతుందని, జాగ్రత్తగా ఉండవలసిందని ముందు హెచ్చరించడానికి అలాంటి ఉత్తరాలు రాయబడతాయి. 16వ లూయి ఖైదీలో నుంచి పారిపోదామనుకుంటున్నప్పుడు ఒక దాసి పిల్ల ఖైదు కాపలా వాళ్లతో ఆ ముక్క చెప్పింది. మనము అలాగే మా సైలాస్ బాబయ్యకు ఒక ఉత్తరం రాద్దాము. జిమ్నెవరో దొంగతనంగా ఎత్తుకుపోదామనుకుంటున్నారని. జిమ్ని ఎత్తుకుపోయేది మనమే అయినప్పుడు మనంతట మనమే ఆ ముక్క మీ బాబాయికి రాయడం మంచిదేనా? అవును, ఏం చేస్తాం? మనం జిమ్ను దొంగిలిస్తున్నట్టు మా బాబాయికి తెలియాలా అక్కర్లేదా? తెలిస్తేనే మన ప్లాన్కు అందం. గప్చుప్గా ఎత్తుకుపోవాలంటే ఎవరైనా ఎత్తుకుపోగలరు. సరే, నీ ఇష్టం. మరైతే దాసీ పిల్లగా ఎవరుంటారు? నువ్వే. మన నీగ్రోల ఇళ్లల్లో నుంచి వాళ్ళ ఆడపిల్లల గౌను అవి ఎత్తుకువచ్చి అవి తొడుక్కో. పాపం, వాళ్ళేడెవరు? అబ్బే, కాసేపు ఉపయోగించుకొని మళ్ళీ అక్కడే పడేయచ్చు. పావు గంట కంటే ఎక్కువ పట్టదు. ఆకాశరామన్న ఉత్తరం మా బాబాయి గదిలో పడేసి రావటమే. అంతకంటే ఇంకేం చేయక్కర్లేదు నువ్వు. ఆ మాత్రం దానికి దాసీ పిల్ల వేషం వేసుకోవడం దేనికి టామ్? ఈ బట్టలతోనే ఉత్తరం లోపల పడేయొచ్చుగా. నువ్వు దాసీ పిల్లలాగా కనిపించవద్దు మరి. ఎవరూ చూడకుండా చెయ్యాలిగా. మళ్ళీ చూసేటట్టయితే పట్టుకోరు. అవును, ఎవరూ చూడకుండానే చెయ్యాలి. అయినా దాసీపిల్ల వేషం వేసుకోవడం అవసరం. పుస్తకాల్లో రాసిన దానికి వ్యతిరేకంగా చెయ్యడానికి మనకు హక్కు లేదు. సరేనని ఒప్పుకున్నాను. టామ్ ఒక ఆకాశరామన్న ఉత్తరం రాశాడు. జాగ్రత్త, అపాయం రాబోతుంది. మీ శ్రేయోభిలాషి. మర్నాటి రాత్రి టామ్ సింహద్వారం మీద పుర్ర ఎముకల బొమ్మ గీశాడు. ఆ తరువాత రాత్రి దొడ్డివైపు తలుపు మీద శవపేటిక బొమ్మ గీశాడు. ఈ బొమ్మలు ఆ ఉత్తరం చూసుకుని ఇంటిల్లిపాది గజగజ మునికిపోయారు. ప్రాణాలు చేతుల్లో పెట్టుకుని తిరిగారు. శాలీ పిన్ని మరీను. తలుపు కిర్రుమంటే అమ్మో అని గంతేసేది. ఏదన్నా కింద పడినా, ఆమె చూడనప్పుడు వెనక నుంచి వచ్చి ముట్టుకున్నా హడలిపోయి ఎగిరేది. ఇంట్లో వారందరినీ ఈ స్థితికి తీసుకొచ్చాక టామ్ ఇంకొక పొడగాటి ఉత్తరం రాశాడు. నేను మీకేమీ అపకారం చెయ్యదలచలేదు. నేను మీ స్నేహితుణ్ణి. ఎర్ర ఇండియన్ల రాష్ట్రంలో ఒక పెద్ద దొంగల ముఠా ఉంది. ఆ ముఠా మనిషినే నేను. ఆ ముఠా వాళ్ళు మీ దగ్గర ఖైదీగా ఉన్న జిమ్ అనే నీగ్రోను ఇవాళ రాత్రికి దొంగిలించుకుపోవాలనుకుంటున్నారు. నాకు పాపభీతి, దైవభీతి ఉన్నాయి. అందుచేత ఈ దొంగతనాన్ని గూర్చి మీకు ముందుగా తెలియజేస్తున్నాను. దొంగలు ఉత్తరపు వైపు నుంచి మీ ఇంటిని ముట్టడిస్తారు. సరిగ్గా అర్ధరాత్రి సమయానికి వాళ్ళు వస్తారు. ఏదన్నా అపాయం రాబోతుంటే హెచ్చరించడానికి కొమ్ము బూరా ఊదమని దొంగల నాయకుడు నాకు ఆజ్ఞాపించాడు. నేను కొమ్ము బూరా ఊదకుండా మేకలాగా మేమే అని అరుస్తాను. ఆ అరుపు వినగానే మీరు మీ మనుషులతో జిమ్ ఖైదీగా ఉన్న పశువుల దొడ్డిని చుట్టుముట్టి లోపల ప్రవేశించిన దొంగల్ని మట్టం చెయ్యండి. సరిగ్గా నేను మేకలాగా అరిచినప్పుడు మాత్రమే రండి. ముందే వస్తే మన ప్లాను పాడవుతుంది. మీకీ విధంగా సహాయం చేసినందుకు మీరు నాకెట్టి బహుమతి ఇవ్వనక్కర్లేదు. నేను నా కర్తవ్యం మాత్రమే నెరవేర్చుకుంటున్నాను. ఇట్లు మీ శ్రేయోభిలాషి. ఆ మధ్యాహ్నం భోజనాలయ్యాక నేను టామ్తో సహా నది ఒడ్డున అడవుల్లోకి వెళ్ళాను. నా పడవను దాచిన చోటు నుంచి యువతలకి తీసి ఒక చోట రెడీగా ఉంచాము. ఆ రాత్రే జిమ్తో సహా పారిపోవడానికి ప్రయత్నాలు చేసుకున్నాము. దూర ప్రయాణానికి కావలసిన సామాగ్రి అంతా సిద్ధం చేశాము. టామ్ రాసిన 2వ ఉత్తరంతో ఇంట్లో వాళ్ళు ఇంకా బేజారెత్తిపోయారు. ఆ రాత్రి పొద్దుగూకాకే సైలాస్ ఫిలిప్స్ గారు ఊళ్ళో నుంచి 15 మంది దాకా స్నేహితులని ఇంటికి తీసుకొచ్చాడు.
వాళ్ళంతా ఒక గదిలో కిక్కురుమనకుండా చేరి కూర్చున్నారు. ఎప్పుడు అర్ధరాత్రి అవుతుందా అని ఎదురుచూస్తూ. అందరూ మందు దట్టించిన తుపాకీలు తయారుగా పెట్టుకున్నారు. వాళ్ళని చూసేటప్పటికీ నాకు పై ప్రాణాలు పైనే ఎగిరిపోయాయి. కానీ టామ్ చంకలు కొట్టుకున్నాడు. ఇంతమంది మనుష్యులతో ఆ రాత్రి యుద్ధం చేయవలసిన అదృష్టం పట్టినందుకు చాలా గర్వపడ్డాడు. 15 మంది మాత్రమే వచ్చినందుకు, ఏ 200 మందో రానందుకు చింతించాడు. రాత్రి భోజనాలు కాగానే శాలీ పిన్ని పిల్లలందరినీ ఎవరి స్థానాల్లో వారిని పడుకోబెట్టింది. నేను, టామ్ మా గదిలోకి పోయాము. ఇల్లంతా దొంగల కోసం ఎదురు చూస్తోంది. మేము కిటికీలో నుంచి దిగి జిమ్ వద్దకి వెళ్ళాము. అంతా కటిక చీకటిగా ఉంది. గోడ కింద తవ్విన సొరంగంలో నుంచి జిమ్ని యువతలకి తీసుకొచ్చాము. ఇంతలో సమీపంలోనే అడుగుల చప్పుడైంది. గోడ పక్కగా ఒదిగొదిగి కూర్చున్నాము. చీకట్లో మేము అవతలి వాళ్లకు గాని వాళ్ల మాకు గాని కనిపించటం లేదు. వాళ్ళు మాకు తగిలేటంత దగ్గరగా వచ్చారు. టామ్ కొంచెం వెనక్కి జరగబోయాడు. జరగడంలో ఒక ఎండు కొమ్మ మీద కాలు వేశాడు. కొమ్మ విరిగి చప్పుడైంది. వెంటనే ఎవరక్కడా అని 10 గొంతుకలు వినిపించాయి. మరో నిమిషంలో నేను, టామ్, జిమ్ ఒక గంతేసి పరిగెత్తాము. మా వెనక 15 మంది మనుషులు తుపాకులు పట్టుకొని పరిగెత్తుకొస్తున్నారు. మేము ఇల్లు దాటి రోడ్డు మీద పడి నది ఒడ్డున మా పడవున్న దిశగా పరిగెత్తసాగాము. వేట కుక్కలతో సహా మా వెనక మనుషులు వస్తున్నారు. 2-3 సార్లు తుపాకులు పేల్చారు కూడా. తూటాలు మా పక్క నుంచి దూసుకుపోయాయి. సరాసరి మా పడవను చేరుకున్నాము. మమ్మల్ని తరిమిన మనుషులు కొంత దూరం వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు. మేము పడవను నీళ్లలోకి తోసి నది మధ్య గల చిన్న లంక వరకు పోయాము. ఆయాసం తీరాక నేను జిమ్తో అన్నాను, జిమ్, నువ్వు మళ్ళీ స్వతంత్రుడివయ్యావు. ఇక నీకు శాశ్వతంగా బానిసతనం తొలగిపోయింది. హ్యాక్ గారు, మీ రుణం టామ్ సాయర్ గారి రుణం తీర్చుకోలేనండి అన్నాడు జిమ్ కృతజ్ఞతతో. మా ప్లాను అనుకున్న దానికంటే చక్కగా నెరవేరినందుకు అందరం ఆనందించాము. కానీ టామ్ సాయర్ ఆనందం వర్ణించతరం కాదు. ఎందుకంటే ఇవాళ జరిగిన మహాఘోర యుద్ధంలో అతనికి ఒక కాలులో తూట ఇరుక్కుపోయింది. ఎంత అదృష్టం అది! అతని కాలికి తగిలిన గాయం చూడగానే నాకు, జిమ్కు సంతోషమంతా చల్లారిపోయింది. టామ్ కూడా బాధపడుతూనే ఉన్నాడు. కానీ తను చేసిన సాహస కార్యం ముందు ఈ బాధనిపించలేదు. నేను, జిమ్ కొంచెం పక్కకు పోయి టామ్ విషయం ఏం చెయ్యాలా అని ఆలోచించాము. జిమ్ నన్ను ఊళ్ళోకి వెళ్ళి డాక్టర్ని తీసుకురమ్మన్నాడు. ఆ సంగతి టామ్తో చెప్పాను. అతడు డాక్టర్ అక్కర్లేదు, డాక్టర్ వస్తే మన సాహస కార్యానికి అందం పోతుంది అన్నాడు. కానీ నేను, జిమ్ మా మాట పట్టుకుని వదల్లేదు. ఏమైనా సరే డాక్టర్ను తీసుకొచ్చి గాయానికి మందు వేస్తానని పట్టుపట్టాను. చివరికి టామ్ ఒప్పుకున్నాడు. నేను డింగీ తీసుకుని ఒడ్డుకి బయలుదేరాను. టామ్ నాతో ఇలా చెప్పాడు, యాక్, డాక్టర్ను ఎలా తీసుకురావాలో చెబుతాను విను. డాక్టర్ ఇంటి బయటకి రాగానే కళ్లకు గంతలు కట్టు. అతనికి ముందే కొంత డబ్బు లంచం ఇచ్చి దోవలో ఎక్కడా నోరు ఎత్తొద్దని చెప్పు. సందులో గొందులో తిప్పి నది ఒడ్డుకు తీసుకువచ్చి డింగీలో ఎక్కించు. డింగీని చాలా దూరం తిప్పి ఇక్కడికి తీసుకురా. డాక్టర్ దగ్గర సీమసున్నం పిక్కే ఉందేమో. ముందే జేబులన్నీ వెతుకు. సీమసున్నం ఉంటే అది లాక్కొని నీ దగ్గరే ఉంచు. మళ్ళీ అతన్ని ఇంటి దగ్గర దిగబెట్టేదాకా ఇవ్వబోకు. ఎందుకంటే అతని దగ్గర సీమసున్నం ఉంటే మన పడవ మీద గుర్తు పెడతాడు. తరువాత మనల్ని పట్టుకోవచ్చునని. టామ్ చెప్పిన అన్నిటికీ ఊకొట్టి బయలుదేరాను. డాక్టర్ వచ్చినప్పుడు దూరంగా ఎక్కడన్నా దాక్కోమని జిమ్తో చెప్పాను. ఊళ్ళోకి వెళ్ళి డాక్టర్ని లేపాను. అర్ధరాత్రి వేళ నిద్ర లేపినందుకు ఆయన విసుక్కోలేదు సరిగదా. చాలా మర్యాదగా, దయగా మాట్లాడాడు. నేను, మా తమ్ముడు మా ఊళ్ళో మా చుట్టాలింటికి కొన్నాళ్ల కిందట వచ్చామని, నిన్న మధ్యాహ్నం పక్షుల్ని వేటాడడానికి ఒక లంకకు షికారు వెళ్ళామని, లంకలో రాత్రి నిద్రపోతుండగా మా తమ్ముడికి కల వచ్చిందని, కలలో జడుసుకొని మా తమ్ముడు కాలు జుడించగా కాలి పక్కనే ఉన్న తుపాకీ పేలి కాలి మీద గాయమైందని, త్వరగా వచ్చి కాల్లో ఇరుక్కుని ఉన్న తూటాను లాగివేయవలసిందని డాక్టర్తో చెప్పాను. ఈ ఊళ్ళో మీ చుట్టాలెవరు అని డాక్టర్ అడిగాడు. సైలాస్ ఫిలిప్స్ గారు మా బాబాయే. అలాగా, అయితే మీ తమ్ముడికి గాయం ఎలా తగిలిందన్నావు? కలలో కాలు జుడించాడండి. తుపాకీ పేలి కాల్లో తూట ఇరుక్కుపోయింది. చిత్రమైన కలే. ఇప్పుడెక్కడున్నాడు? ఆ లంకలోనేనండి. ఇంటికి తీసుకురావడానికి వీల్లేక అక్కడే ఉంచి నేను వచ్చాను. సరే పద. మందుల పెట్టె పట్టుకొని ఆయన నా వెంట నది వరకు వచ్చాడు. నా డింగీని చూసి ఆయన ఆశ్చర్యపడ్డాడు.
ఇంత చిన్న డింగీలో ఇద్దరం ఎలా వెడతాం? పర్వాలేదండి, డింగీ చిన్నదైనా ఇద్దరం వెళ్ళవచ్చునండి. వద్దు, ఇద్దరం ఎక్కితే తలకిందులవుతుంది. ఆ కనిపించే లంకలోనే కదూ మీ తమ్ముడున్నది. నేనొక్కడే డింగీలో వెడతాను, నువ్విక్కడే ఉండు, నేను వచ్చేదాకా అంటూ ఆయన డింగీని నీళ్లలోకి తోసి లంకకేసి బయలుదేరాడు. చేసేది లేక నేను ఒడ్డునే ఉండిపోయాను. ఒక చెట్టు కింద కూర్చున్నాను డాక్టర్ కోసం ఎదురు చూస్తూ. ఎప్పుడు నిద్రపోయానో అలాగే ఒరిగి నిద్రపోయాను. మళ్ళీ లేచేటప్పటికీ బారెడు పొద్దెక్కింది. చుట్టుపక్కల అంతా నిర్జనంగా నిశ్శబ్దంగా ఉంది. నా డింగి కనబడలేదు. డాక్టర్ లంక నుంచి తిరిగి వచ్చి ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడనుకున్నాను. డాక్టర్ ఇంటికి పరిగెత్తాను. ఇంట్లో వాళ్ళు డాక్టర్ గారు ఒక రాత్రివేళ లేచి ఎవరో రోగిని చూడడానికి వెళ్ళాడని, మళ్ళీ రాలేదని చెప్పారు. మళ్ళీ నది ఒడ్డుకి బయలుదేరాను. ఒక సందు మలుపు తిరుగుతున్నాను. ముందు చూసుకోకుండా పరిగెత్తటంలో అదే సమయంలో మలుపు తిరుగుతున్న సైలాస్ ఫిలిప్స్ గారిని ఢీకొట్టాను. ఆయన నన్ను పట్టుకున్నాడు. అరే టామ్, ఓరి దొంగ, ఎక్కడికి వెళ్ళావు రాత్రి నుంచి? ఎక్కడికి వెళ్ళలేదండి. పారిపోయిన నీగ్రోని పట్టుకోవడానికి నేను సిడ్ వెళ్ళాము. వాడు మీకు దొరుకుతాడనే వెళ్ళారా? మీకోసం మీ పిన్ని ఎంత గాబరా పడుతుందో తెలుసా? అది కాదండి, రాత్రి మీరంతా దొంగల వెంటబడి తరుముతున్నప్పుడు నేను సిడ్ కూడా మీ వెంట పెరిగెత్తుకొని వచ్చాము. మీరు నది ఒడ్డు వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు. దొంగలు పడవలెక్కి అవతల ఒడ్డుకి పారిపోవడం చూశాము. మేము కూడా అక్కడొక చిన్న డింగీ కనబడితే అది ఎక్కి దొంగల వెంట పడ్డాం. కానీ వాళ్ళు మమ్మల్ని తప్పించుకు పారిపోయారు. మేము చేసేది లేక మళ్ళీ వెనక్కి వచ్చేసాం. అప్పటికి బాగా అలసిపోయి ఉన్నాం. అందుకని ఒడ్డునే ఒక చెట్టు కింద నిద్రపోయాము. ఇందాకే 1 గంట క్రింద నిద్ర లేచాము. లేచి ఊళ్ళోకి వచ్చాము. పోలి పెద్దమ్మ దగ్గర నుంచి ఉత్తరాలు ఏమన్నా వచ్చాయేమో చూడటానికి పోస్టాఫీస్కి వెళ్ళాము. ఉత్తరాలేమీ రాలేదు. ఈలోగా సిడ్కు బాగా ఆకలేసింది. నన్ను ఇంటికి వెళ్ళి ఏమన్నా తినటానికి పట్రమ్మన్నాడు. అందుకని ఇంటికి వస్తున్నాను. ఇంతలో మీరు ఎదురయ్యారు. నువ్వు చెప్పేది నిజమో కాదో ఎలా తెలుస్తుంది నాకు? పద, పోస్టాఫీస్ దగ్గర సిడ్ ఉన్నాడో లేదో చూద్దాం. చచ్చాననుకున్నాను. సైలాస్ గారు నన్ను చెయ్యి పట్టుకుని పోస్టాఫీస్కి నడిపించాడు. కానీ సిడ్ ఆ ప్రాంతాల్లో ఎక్కడా అయిపులేడు. కొంతసేపు అక్కడే ఎదురు చూశాము. ఎంతసేపటికి సిడ్ రాలేదు. సరే, వాడే వస్తాడు, మనం ఇంటికి పోదాం పద అని సైలాస్ గారు నన్ను లాక్కుపోయాడు. శాలీ పిన్ని నన్ను చూడగానే కావలించుకుంది. కొంతసేపు ఏడ్చింది, కొంతసేపు నవ్వింది. మళ్ళీ నేను క్షేమంగా కంటపడినందుకు సంతోషపడింది. ఇంట్లో ఎవరితో చెప్పకుండా పోయినందుకు బెత్తంతో దేహశుద్ధి చేసింది. సిడ్ వస్తే వాణ్ణి కూడా బాత్తానని చెప్పింది. నేను ఇంట్లోకి వెళ్ళేసరికి ఇల్లంతా ఊళ్ళోని ఆడవాళ్లతోనూ మగవాళ్లతోనూ నిండిపోయి ఉంది. అందరూ జిమ్ తప్పించుకుపోవడాన్ని గూర్చే మాట్లాడుతున్నారు. జిమ్ పారిపోయిన విధానం వాళ్ళకి మరీ ఆశ్చర్యకరంగా ఉంది. 15 మంది బలిష్ఠులైన మగవాళ్ళు తుపాకీలతో కాపలా కాస్తుండగా దొంగలు అంత సాహసించి ఎలా లోపలికొచ్చారో, జిమ్ను ఎలా తీసుకుపోయారో వాళ్ళకి బోధపడలేదు. శాలీ పిన్ని సిడ్ కోసం బెంగ పెట్టుకుంది. సిడ్ ఆ రోజల్లా ఇంటికి రాలేదు. ఆ లంకలో టామ్ సాయర్ ఏమయ్యాడో, డాక్టర్ ఏమయ్యాడో, జిమ్ ఏమయ్యాడో నాకు కూడా తెలియలేదు. సైలాస్ గారు ఊరంతా ఒక 10 మాటలైనా వెతికి ఉంటాడు. నేను కూడా వెళ్ళి వెతుకుదామని శాలీ పిన్నిని అడిగాను. కానీ ఆమె నన్ను ఇల్లు కదిలితే తాట ఒలుస్తానన్నది. ఆ రాత్రల్లా మేలుకొని సిడ్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. అతడేమయ్యాడోనని ఆందోళనతో భయంతో ఆమె తహతహలాడడం, కన్నీళ్లు రాల్చడం చూసి నాకు తల కొట్టివేసినంత సిగ్గు, బాధ కలిగాయి. వెధవ పని చేసి ఆమెను కష్టపెట్టినందుకు నా మీద నాకే కోపం వచ్చింది. కానీ కిమ్మనకుండా ఆ రాత్రి ఎలాగో గడిపాను. మర్నాడు ప్రొద్దున సైలాస్ గారు మళ్ళీ ఒకసారి ఊళ్ళోనూ నది ఒడ్డున వెతికి వచ్చాడు. శాలీ పిన్ని దుఃఖం ఇంత అంతా అని చెప్ప వీల్లేదు. పొద్దుటి భోజనాల సమయంలో కూడా ఆమె కన్నీళ్లు కార్చడం మానలేదు. కొంతసేపటికి సైలాస్ గారు అన్నాడు, అన్నట్టు నీకు ఆ ఉత్తరం ఇచ్చానా? ఏ ఉత్తరం? అంది శాలీ పిన్ని. నిన్న నేను పోస్టాఫీస్ నుంచి తెచ్చానే అది. ఇవ్వలేదు. అరెరే, మర్చిపోయాను అని జోబులు వెతికి ఎక్కడ పెట్టానబ్బా అనుకున్నాడు సైలాస్ గారు. తరువాత లేచి ఇంకో గదిలోకి వెళ్ళి ఉత్తరం తీసుకొచ్చాడు. శాలీ పిన్ని ఉత్తరం తీసి ఎవరు రాశారో చూసింది. అరే, మా అక్కయ్య పోలి రాసింది అన్నది. నేను కాసేపు అటెటో పోయి రావడం మంచిదనుకొని లేచాను. కానీ అదృష్టవశాత్తు ఆమె ఉత్తరం చించకుండానే దాన్ని బల్ల మీద పడేసి వాకిలి గుమ్మం దగ్గరికి పరిగెత్తింది గొల్లున ఏడుస్తూ. ఇంటిల్లిపాది గుమ్మం దగ్గర మూగారు. నేను కూడా వెళ్ళాను. టామ్ సాయర్ వాకిట్లో బోలెడు మంది జనం పోగయ్యారు.
టామ్ సాయర్ను చెక్క బల్ల మీద పడుకోబెట్టి ఇద్దరు మోసుకొస్తున్నారు. వెనకాల డాక్టర్ జిమ్ ఉన్నారు. జిమ్ చేతులు లావాటి తాళ్లతో బిగించి కట్టేశారు. నేను గబుక్కున వెనక్కి వెళ్ళి పోలి పెద్దమ్మ ఉత్తరం ఒకచోట దాచేశాను. టామ్ను లోపలికి తీసుకొచ్చారు. ఒంటి మీద స్పృహ లేదు. ఒక గదిలో పక్క వేసి పడుకోబెట్టారు. శాలీ పిన్నికి కాళ్ళు చేతులు ఆడలేదు. అయ్యో ఇంకేముంది, సిడ్ చచ్చిపోయాడే అని రొమ్ము బాదుకుంది. కాసేపటికి టామ్ కళ్ళు తెరిచి మూలిగాడు. బతికున్నావా నాయనా, నా బాబు అంటూ శాలీ పిన్ని టామ్ను ముద్దులు పెట్టుకుంది. ఊళ్ళో వాళ్ళు జిమ్ని ఏం చేస్తున్నారో చూద్దామని నేను బయటికి వెళ్ళాను. జిమ్ను మళ్ళీ పశువుల దొడ్డిలోకే తీసుకువెళ్ళి ఇదివరకటి గదిలోనే కూలవేశారు. కదలడానికి మెదలడానికి వీల్లేకుండా కాళ్ళు చేతులు కూడా బిగించి కట్టారు. తరువాత తీరుబడిగా జిమ్ని అవమానించసాగారు. నోటికొచ్చిన బూతులు తిట్టారు. 1-2 దెబ్బలు తగలనిచ్చారు. కొందరు జిమ్ని ఉరితీయాలని, అలా చేస్తే ఇక మీద నీగ్రో బానిసలెవ్వరూ పారిపోవడానికి ప్రయత్నించరని కూడా సూచించారు. కానీ మరికొందరు ఉరి తీయడం మంచిది కాదన్నారు. ఎందుకంటే అసలు యజమాని వచ్చి తన బానిసను ఉరి తీసినందుకు నష్టపరిహారం ఇచ్చుకోమంటానికి, పరిహార ధనం ఇచ్చుకునేందుకు ఎవరు సిద్ధంగా లేరు గనుక ఉరి తీయవద్దన్నారు. ఇంతసేపు జిమ్ మౌనంగా అన్నీ సహించాడు. నన్ను ఎరిగి ఉన్నట్టు మాత్రం బయట పెట్టలేదు. జిమ్ను అవమానించడం అయిపోయిన తరువాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అసలు యజమాని వచ్చి జిమ్ను తీసుకుపోయేదాకా అతనికి రొట్టె మంచినీళ్లు తప్ప ఇంకేమీ ఆహారం ఇవ్వకూడదని, ప్రతి రాత్రి 2 మనుషులు తుపాకులు పుచ్చుకొని జిమ్ గది వద్ద కాపలా కాయాలని, అసలు యజమాని కొంతకాలంలోగా రాకపోతే జిమ్ను వేలం వేసి అమ్మివేయాలని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు వెళ్ళబోయే ముందు అక్కడికి డాక్టర్ వచ్చాడు. ఆయన వాళ్లతో ఇలా చెప్పాడు. పాపం ఆ నీగ్రోని ఏమీ బాధ పెట్టకండి. నిజానికి వీడు చాలా మంచివాడులాగా కనిపిస్తున్నాడు. ఆ కుర్రవాడు దెబ్బ తగిలి ఆ లంకలో ఒంటరిగా ఉన్నాడు. నేను వెళ్ళి కాల్లో ఇరుక్కున్న తూటా తీయడానికి ప్రయత్నించాను. కానీ నా ఒక్కడికి అది సాధ్యం కాలేదు. కుర్రాన్ని కదలకుండా ఎవరో పట్టుకుంటే గానీ తూటా యువతలకి లాగడానికి వీల్లేకపోయింది. ఆ అబ్బాయి కూడా సంధించిన వాడిలాగా పిచ్చిగా వాగడం మొదలెట్టాడు. తన దగ్గరికి రావద్దన్నాడు. తన పడవ మీద సీమసున్నం గుర్తులు పెడితే చంపేస్తానన్నాడు. నేను ఆ అబ్బాయిని ఒంటరిగా విడిచిపెట్టి సహాయం కోసం వెళ్ళడానికి ఇష్టం లేక ఏం చెయ్యాలో తెలియక తికమక పడ్డాను. ఇంతలో అదృష్టవశాత్తు ఈ నీగ్రో ఎక్కడి నుంచి వచ్చాడో వచ్చి తను సహాయం చేస్తానన్నాడు. చెయ్యమన్నాను. ఈ నీగ్రో సహాయంతో కుర్రాడి కాళ్ళలో నుంచి తూటా కోసి లాగేశాను. ఇతడు పారిపోయిన నీగ్రో అని నేను గ్రహించాను. ఏదన్నా పడవ ఆ సమీపానికి వస్తుందేమో, పడవ వాళ్ళ సహాయంతో ఈ నీగ్రోని పట్టుకొని కుర్రాన్ని తీసుకొని ఊళ్ళోకి వద్దామనుకున్నాను. నిన్నల్లా ఆ లంక దగ్గరికి ఏ పడవ రాలేదు. ఇవాళ పొద్దున ఏదో ఈ ఊరు వస్తుంది. నేను కేకలు వేసి ఆ పడవను దగ్గరికి పిలిచాను. పాపం ఈ నీగ్రో తను పట్టుబడతానని, తను స్వేచ్ఛ అంతమవుతుందని తెలిసి కూడా పారిపోలేదు. పడవ వాళ్ళు సహాయంతో నీగ్రోను పట్టుకొని ఆ కుర్రాన్ని పడవలోకి ఎక్కించి ఇక్కడికి తీసుకొచ్చాను. అందుచేత ఈ నీగ్రోని ఏమీ దూషించకండి, కాస్త మర్యాదగా చూడండి. డాక్టర్ చెప్పిన దానికి అంతా ఒప్పుకున్నారు. జిమ్ మీద వారికి కొంత మంచి అభిప్రాయం ఏర్పడినట్టు నాకు తోచింది. జిమ్కు కాస్త మంచి ఆహారం ఇవ్వడానికి, కాళ్ళకట్లు సడలించడానికి ఒప్పుకుంటారేమోననుకున్నాను. కానీ వాళ్ల మాటే తలపెట్టలేదు. ఎవరి దారిన వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయారు. నాకొక కొత్త సమస్య తగిలింది. శైలాస్ గారితో కానీ శాలీ పిన్నితో కానీ సిట్కు తుపాకీ తూటా తగిలిందని చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళు అడిగితే ఏమని సమాధానం చెప్పటం? అయితే అదృష్టవశాత్తు శాలీ పిన్ని సిట్కు పరిచర్యలు చేయటంలో మినిగిపోయి నన్ను ఆ విషయం అడగడం మర్చిపోయింది. శైలాస్ గారు కూడా నన్ను అడగలేదు. ఆయన కనిపించినప్పుడల్లా అక్కడ నిలవకుండా తప్పించుకునేవాడిని. మర్నాటి ఉదయానికి టామ్ సాయర్ కొంత తేరుకున్నాడు. శాలీ పిన్ని ఆ గదిలో లేకుండా చూసి టామ్తో ఒంటరిగా మాట్లాడదామని వెళ్ళాను. మా ఉభయుల ప్రవర్తనను శాలీ పిన్నికి ఏ విధంగా విశదపరచాలో చర్చించాలనుకున్నాము. కానీ నేను వెళ్ళేటప్పటికే టామ్ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. లేచే వరకు ఆగుదామని అక్కడే కూర్చున్నాను. కొంతసేపటికి శాలీ పిన్ని వచ్చింది. నేను పిల్లిలా అవతలకు పోబోయాను. కానీ ఆమె నన్ను పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకుంది. సిడ్ దేవుడి దయవల్ల కోలుకుంటున్నాడని, ఇక పర్వాలేదని అన్నది. ఇంతలో టామ్ లేచాడు. కళ్ళు తెరిచి నన్ను చూస్తూనే అడిగాడు, అరే నేనిక్కడికి ఎలా వచ్చానో, మన పడవ ఏమైంది? మన పడవ భద్రంగానే ఉంది అన్నాను. జిమ్ ఏడి? జిమ్ బాగానే ఉన్నాడు. రైట్, భలే.
ఇక మనకేం పర్వాలేదు, ఇప్పుడు పిన్నితో చెప్పేయచ్చు సంగతంతా. ఏం సంగతి అన్నది శాలీ పిన్ని. ఏమిటేమిటి, మేం ఎంత గొప్ప కార్యం చేశామనుకున్నావు? ఏం ఘనకార్యం? జిమ్ను ఖైదులో నుంచి తప్పించింది ఎవరనుకున్నావు పిన్ని? మేమే. మీరా? నీకు మళ్ళీ సంధించినట్టుంది సేడ్. ఏమిటా పిచ్చి మాటలు? సంధించలేదు, ఏం లేదు. నిజం పిన్ని. నేను టామ్ కలిసి జిమ్ను తప్పించడానికి ఎన్ని తిప్పలు పడ్డామనుకున్నావు? ప్రతి రాత్రి మీరంతా నిద్రపోయాక నేను టామ్ పశువుల దొడ్డి వద్దకు వెళ్ళేవాళ్ళం. రాత్రులకు రాత్రులు వారాల తరబడి జిమ్ గదిలో స్వరంగం తవ్వాం. ఆకాశరామన్న ఉత్తరాలు రాసింది మేమే, తలుపుల మీద బొమ్మలు వేసింది మేమే. ఆఖరు రోజు రాత్రి జిమ్ను సొరంగంలో నుంచి యువతలకి తీసుకొచ్చి అందరినీ తప్పించుకొని నది మధ్య లంకలోకి పారిపోయింది మేమే. నిజంగానా? మమ్మల్ని ఇంత హడలుగొట్టింది మీరా? హారి వెధవల్లారా, ఎంత పని చేశారా? దొంగలో దెయ్యాలోనని మేము ఇంత భయపడుతుంటే మీరు వెధవ పనులు చేసి మమ్మల్ని ఏడిపించారా? మీ కడుపుడక. ఆగు, నీ ఒళ్ళు బాగుపడని. నిన్ను పట్టుకొని తన్నకపోతే అప్పుడు. సిడ్, ఇహ నుంచి మీరు ఆ నీగ్రో ఛాయలకి వెళ్ళారంటే ఊరుకోను. వాడితో మాట్లాడినా, ఆ కొట్టు దగ్గరికి వెళ్ళినా చావగొడతాను. జిమ్ ఇక్కడెక్కడున్నాడు? పారిపోయాడుగా అన్నాడు టామ్ అనుమానంగా. ఎక్కడికి పారిపోతాడు దొంగ? మళ్ళీ పట్టుకొచ్చి కట్టేశారుగా. టామ్ సాయర్ ఈ మాటలు విని పడుకున్నవాడల్లా లేచి కూర్చున్నాడు. టామ్, జిమ్ను కట్టేయడానికి వీళ్ళకధికారం లేదు. పో, కట్లు విప్పేసి విడిపించు. జిమ్ స్వతంత్రుడు, బానిస కాదు. త్వరగా పో అని అరిచాడు టామ్. ఏమిటది? పిల్లాడు ఇలా మాట్లాడతాడేమిటి? నిజంగా మళ్ళీ సంధించింది అన్నది శాలీ పిన్ని. టామ్ సాయర్ మాటలు నాకు కూడా అర్థం కాలేదు. మళ్ళీ టామ్ మొదలుపెట్టాడు. పిన్ని, నేను చెప్పింది నిజం విను. ఆ నీగ్రోని నేను పుట్టినప్పటి నుంచి ఎరుగుదును. అతనిది మా ఊరే. టామ్ కూడా అతన్నెరుగును. మా ఊళ్ళో మిస్ వాట్సన్ అని ఒక ఆవిడ ఉండేదే. ఆవిడ బానిసే జిమ్. ఆమె 2 నెలల కిందట పాపం చనిపోయింది. చనిపోతూ వీలునామా రాసింది. అందులో జిమ్కు తను స్వేచ్ఛ ఇచ్చి వేస్తున్నానని రాసింది. జిమ్ బానిస కాడు, స్వతంత్రుడు. అయితే వాణ్ణి విడిపించడానికి ఇంత శ్రమపడ్డావెందుకు? అంది శాలీ పిన్ని ముక్కు మీద వేలేసుకొని. అక్కడే ఉంది గమ్మత్తు. మీ ఆడవాళ్లకది అర్థం కాదు. ఖైదు చేయబడిన నీగ్రోని విడిపించటంలో ఎంత సాహసం, ఎంత ఆనందం ఉందో నీకేం తెలుసు? అందుకోసం నెత్తురు మడుగుల్లో ఈదుకుపోవలసి వచ్చినా సందేహించేవాణ్ణి కాను. అరే పోలి పెద్దమ్మ! హా! అదిరిపడి వెనక్కి చూశాను. సాక్షాత్తు పోలి పెద్దమ్మే గది గుమ్మంలో నడుము మీద చేతులు వేసుకుని నుంచొని ఉంది. ఆకాశంలో నుంచి పిడుగుపడ్డట్టు ప్రత్యక్షమైన ఆ ఆకారాన్ని చూడగానే నాకు క్షణకాలం గుండె స్తంభించింది. శాలీ పిన్ని పోలి పెద్దమ్మని చూడగానే ఎగిరిలేచి కావలించుకుంది. ఈలోగా నేను టామ్ మంచం కింద దూరాను. మంచం కింద నుంచి పోలి పెద్దమ్మ నాకు కనబడుతూనే ఉంది. ఆమె కళ్ళజోడు ముక్కు చివరికి లాగి టామ్ కేసి చూస్తోంది. ఆ చూపు ఎదుటి మనిషిని పాతాళానికి తొక్కేసేటంత తీవ్రంగా ఉంది. టామ్, ఏ మొహం పెట్టుకుని నా వంక చూస్తున్నావు? నేనే నువ్వైతే మొహం చూపించడానికి బదులు చచ్చిపోయేదాన్ని అన్నదామె. అదేమిటి అక్క, వాడింతలోనే అంత మారిపోయాడా? వాడు టామ్ కాదు, సిడ్. టామ్ ఏడి? ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడుగా. టామ్ కాదు, హకల్బెరీ ఫిన్. నా చేతులతో పెంచిన టామ్ని నేనెరుగనంటావా? టామ్ ఎంత రౌడీ వెదవో నాకు తెలియదంటావా? హక్ఫిన్, ఆ మంచం కింద నుంచి యువతలకిరా. నేను యువతలికి వచ్చాను పిల్లిలాగా. తారుమారైన మా ఇద్దరి మారు పేర్లతో ఇంట్లో వాళ్ళంతా ఆ రోజంతా ఎంత కంగారు పడ్డారో చెప్పలేను. పోలి పెద్దమ్మ తీరుబడిగా శాలీ పిన్నికి విషయమంతా వివరించి చెప్పింది. నా పేరు, పుట్టు పూర్వోత్తరాలు అన్నీ చెప్పింది. నేను నా ప్రవర్తనను కూడా శాలీ పిన్నికి వివరించి చెప్పాను. ఆమె నన్ను మొదట చూసి చూడగానే టామ్ సాయర్ అని భ్రమించడం వల్ల నా అసలు పేరు చెప్పడానికి వీలు చిక్కలేదని, ఆమెను బాధపెట్టడం ఇష్టం లేక నిజమైన టామ్ వచ్చాక కూడా మేమిద్దరం కూడబలుక్కొని నేను టామ్ సాయర్గానే చివరిదాకా చలామణి కావలసి వచ్చిందని చెప్పాను. టామ్ సాయర్ ఇందాక చెప్పినట్టు మిస్ వాట్సన్ జిమ్కు స్వేచ్ఛ ఇచ్చిన మాట నిజమేనని పోలి పెద్దమ్మ చెప్పింది. ఆమె చెప్పిందాకా టామ్ మాటలు నేను కూడా నమ్మలేదు. ఇప్పుడది నిజమని తేలింది. దాంతో నాకు టామ్ మీద అది వరకేర్పడిన దురాభిప్రాయం కూడా తొలగిపోయింది. బానిస అయిన నీగ్రోని టామ్ లాంటి మర్యాద గల పెద్ద మనిషి విడిపించడానికి ప్రయత్నించడం ఎంత విరుద్ధం. కనుక జిమ్ స్వతంత్రుడని తెలిసే టామ్ కేవలం తన సాహసం ప్రదర్శించడం కోసం ఇంత హైరానా పడ్డాడన్నమాట.
జిమ్ నిజంగా బానిసే అయితే టామ్ సాయర్ అలా ప్రవర్తించి ఉండేవాడా ఏమో. ఇక పోలి పెద్దమ్మ ఆ సమయానికే శాలీ పిన్ని గారింటికెలా వచ్చింది అన్న విషయం. శాలీ పిన్ని పోలి పెద్దమ్మకు కొన్ని రోజుల కిందట ఉత్తరం రాసిందట. టామ్ సిడ్ క్షేమంగా తమ ఇంటికి చేరారని. ఆ ఉత్తరం చూసుకొని పోలి పెద్దమ్మ ఆశ్చర్యపడిందట. నేను టామ్ని ఒక్కడనే పంపాను గదా, సిడ్ కూడా వచ్చాడని రాస్తుందేమిటి మా చెల్లాయి? ఇందులో టామ్ కుట్ర ఏదో భేదించాలి అనుకొని అప్పటికప్పుడు పడవ మాట్లాడుకొని బయలుదేరి చక్కా వచ్చిందట. శాలీ పిన్ని ఈ కథంతా విని, పోనీ ఉత్తరం ముక్క రాయకపోయావా అన్నది. నేను 2 ఉత్తరాలు రాశాను, నువ్వు జవాబు రాయందే ఒక్కదానికి. అబ్బే, అవి నాకు అందలేదే. పోలి పెద్దమ్మ కోపంగా ఒరే టామ్ అని గర్జించింది. టామ్ ఏమిటి పెద్దమ్మ అని ఏమీ ఎరగనట్టు అడిగాడు. ఏమిటా? ముందు ఆ ఉత్తరాలు ఎక్కడ దాచావో తీసుకురా. ఏ ఉత్తరాలు పెద్దమ్మ? మాట్లాడకుండా ఇటు పడేయ్, లేకపోతే చర్మం ఒలిచేస్తా. నా పెట్టెలో ఉన్నాయి, నేను వాటిని చింపి చదవలేదు. పోస్టాఫీస్ నుంచి ఎలా తెచ్చానో అలాగే ఉన్నాయి, కానీ అవి పిన్ని చూస్తే తంట వస్తుందని దాచాను అంతే. ఒరే, నిన్ను ఏం చేసినా పాపం లేదురా. ఏమో శాలి, నేను వస్తున్నట్టు రాసిన ఉత్తరమైనా అందిందా, లేకపోతే అది కూడా వీడు? లేదు అక్కయ్య, అది వాడు తీయలేదు, నిన్ననే అది వచ్చింది. మా ఆయన నా చేతికిచ్చారు కూడాను, కానీ చదవడం పడలేదు. నా దగ్గరే ఎక్కడో ఉండాలి అది అని ఆవిడ అంది. దాన్ని నేను కొట్టేసిన సంగతి ఆవిడకి తెలియదు. ఇప్పుడు ఇంకా తెలియవలసిన అవసరమూ లేదు, అందుకని మాట్లాడకుండా ఊరుకున్నాను. ముగింపులో టామ్ ఒంటరిగా కలుసుకునే అవకాశం రాగానే అడిగాను, జిమ్ ఇదివరకే స్వేచ్ఛ పొంది ఉంటే వాడిని విడిపించడానికి ఇంత పథకం ఎందుకు వేశావు? ఒకవేళ అంతా మనం అనుకున్నట్టు జరిగి ఉంటే జిమ్ని ఏం చేయదలుచుకున్నావు? టామ్ తన బుర్రలో ఉన్న పథకం అంతా చెప్పాడు. అనుకున్న ప్రకారం జరిగితే జిమ్ని తీసుకుని పడవలో నది ముఖద్వారం వరకు వెళ్ళి అక్కడ జిమ్ ఇంతకుముందు స్వతంత్రుడైనట్టు ప్రకటించాలనుకున్నాడట. తర్వాత జిమ్ను దర్జాగా స్టీమ్ బోట్లో మా ఊరికి తీసుకువెళ్లాలని, ముందుగానే అక్కడికి ఉత్తరం రాసి అక్కడ నీగ్రోలంతా వాడికి పడవల రేవులో ఘన స్వాగతం ఇచ్చే ఏర్పాటు చేయాలని, కాగడాలు బ్యాండు మేళం పెట్టి ఊరేగింపు జరపాలని అనుకున్నాట. అలా చేస్తే వాడు వీరుడిగా గుర్తింపు పొందేవాడట. మేము వీరులుగానే చలామణి అయ్యేవాళ్లమట. జిమ్కి గొలుసులు ఊడదీశాము. టామ్ కాల్లో నుంచి తుపాకీ గుండు లాగివేయడానికి సహాయం చేశాడని వినగానే జిమ్ మీద అందరికీ గౌరవం కలిగింది. శాలీ పిన్ని, పోలి పెద్దమ్మ, సైలాస్ బాబాయ్ వాణ్ణి మెచ్చుకున్నారు. వాడికి చాలా మర్యాద చేసి సుష్టుగా భోజనం పెట్టారు. వాడికి భలే హుషారుగా ఉంది. బోలెడు కాలక్షేపం, పనేమీ లేదు. టామ్ పడుకున్న గదిలోకి వాణ్ణి తీసుకెళ్ళాము. ముగ్గురం బోలెడు కబుర్లు చెప్పుకున్నాము. ఖైదీగా అన్నాళ్ళు కిమ్మనకుండా తను చెప్పిందల్లా చేసినందుకుగాను టామ్ $40 జిమ్కి బహుమతిగా ఇచ్చాడు. ఆ డబ్బు చూసి జిమ్ ఎంత మురిసిపోయాడో చెప్పలేను. ఇదిగో హ్యాక్, చూశావా? నేను చెప్పింది జరిగింది. ఆ రోజు జాక్సన్ లంకలో ఏమని చెప్పాను నీతో? రొమ్ము మీద బొచ్చు బాగా ఉన్నవాళ్ళు ధనవంతులవుతారని చెప్పలా? నేను ఒకప్పుడు ధనవంతుడునేనని, మళ్ళీ ఎప్పుడో తప్పకుండా ధనవంతుడినవుతానని చెప్పానా లేదా? ఇప్పుడు నిజమైందా లేదా? చూడు, ఎంత డబ్బో. ఎంత చెప్పినా శాస్త్రం అంటే శాస్త్రమే హ్యాక్. అందులో ఉంది జరిగి తీరుతుంది. నాకు తెలుసు నేను మళ్ళీ ధనవంతుడినవుతానని అన్నాడు. తర్వాత మళ్ళీ టామ్ మమ్మల్ని ఇద్దరినీ పిలిచి సంప్రదింపులు జరిపాడు. ఎప్పుడో ఒక రాత్రివేళ ఇక్కడ నుంచి తప్పించుకు పారిపోవాలని, ఎర్ర ఇండియన్ల ప్రాంతంలో మారువేషాలతో కొన్ని వారాల పాటు సాహసాలు చేద్దామని అన్నాడు. నేను అందుకు రెడీ అన్నాను. కానీ వేషాలు కొనుక్కునేందుకు నా దగ్గర డబ్బు లేదు కదా. ఇంటికి వెళ్ళినా డబ్బు దొరికే ఆశ లేదు. ఈ పాటికి మా నాన్న నా ఆస్తి అంతా గుటకాయించి స్వాహా చేసి ఉంటాడు. ఈ సంగతే టామ్కి చెప్పాను. లేదు, మీ నాన్న మళ్ళీ తిరిగి రాలేదు. నీ డబ్బు $6,000 పైగా అంతా భద్రంగా ఉంది అన్నాడు టామ్. ఇంకా మళ్ళీ మీ నాన్న తిరిగి రాడు హ్యాక్ అని చెప్పాడు జిమ్. ఏం? ఎందుకైతేనేం, నేను చెబుతున్నాగా, మీ నాన్న ఇహ రాడు. ఎందుకు రాడో చెప్పి తీరాలని నేను బలవంతం చేస్తే చివరికి ఇలా చెప్పాడు జిమ్. ఒకరోజు మనకి నదిలో ఒక కొయ్య ఇల్లు కనిపించింది, జ్ఞాపకముందా? అందులో ఒక మనిషి చచ్చిపడి ఉన్నాడు కూడా. నేను వెళ్ళి వాడి మొహం మీద గుడ్డ కప్పాను. నిన్ను లోపలికి రావద్దని కూడా చెప్పాను. ఆ మనిషి మీ నాన్నే. కాబట్టి నీ డబ్బు భద్రంగా ఉందన్న మాటే. టామ్ బాగా కోలుకున్నాడు. కాల్లో నుంచి తీసిన తుపాకీ గుండుని
తన సాహసానికి గుర్తుగా మెడలో వేలాడదీసుకున్నాడు. ఇంతకంటే ఈ కథలో రాయవలసిందేమీ లేదు. పుస్తకం రాయడం ఇంత కష్టమని ముందే తెలిసి ఉంటే ఈ పని మొదలు పెట్టేవాడినే కాదు. ఏమైనప్పటికీ ఇంత పెద్ద పుస్తకాన్ని రాయగలిగినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఇక ముందు మాత్రం ఎప్పుడూ ఇట్లాంటి పని మొదలుపెట్టను. టామ్ కంటే జిమ్ కంటే ముందు నేనే ఎర్ర ఇండియన్ల ప్రాంతానికి పారిపోవలసిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే శాలీ పిన్ని నన్ను పెంచుకొని నాగరికం నేర్పుతానంటోంది. నాకు నాగరికానికి బొత్తిగా పడదు. దాని బాధ ఇదివరకు ఒకసారి అనుభవించానుగా. ఇట్లు మీ విశ్వాసపాత్రుడు హక్ ఫిన్. కథ సుఖాంతం. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ ద ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.